నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆగస్టు 15లోగా ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న సీఎం. వచ్చే పంట సీజన్ నుంచి 500 బోనస్ ఇస్తామని హామీ. భారాసను కేసీఆర్ భాజపాకు తాకట్టు పెట్టారన్న రేవంత్. బిడ్డకు బెయిల్ కోసం సుపారీ తీసుకున్నారని ఆరోపణ. ఓట్లు దండుకోవడానికే నాటకానికి తెరలేపారన్న హరీష్. భారాస పోరాటానికి భయపడే సీఎం ప్రకటన చేశారని వెల్లడి. క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ ఆట కట్టిస్తున్న సైబరాబాద్ పోలీసులు. ఒకే రోజు 5 ముఠాలను పట్టుకుని కోట్ల రూపాయలు స్వాధీనం. ఇరాన్పై ప్రతిదాడి చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటన. త్వరలోనే ఆపరేషన్ ఐరన్ షీల్డ్ చేపడతామని స్పష్టీకరణ. కూతురు కవితకు బెయిల్ కోసం భారాస అధినేత కేసీఆర్ ప్రధాని మోదీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇందులో భాగంగానే 5 పార్లమెంట్ స్థానాల్లో భాజపాను గెలిపించేందుకు సుపారీ తీసుకున్నారన్నారు. పాలమూరులోని వివిధ డిమాండ్ల సాధనకు భాజపా భారాస నేతలు ఎప్పుడైనా ప్రయత్నించారా అని ప్రశ్నించారు. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ ప్రకటించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన జనజాతర బహిరంగ సభలో ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 100 రోజుల్లోనే రేవంత్ ను గద్దె దిగమంటున్న కేసీఆర్ 10 ఏళ్లు అధికారంలో ఉన్న మోదీని దింపేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న మోదీ పాలమూరు జిల్లాకు ఏం చేశారన్నారు. కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కేంద్ర నిధులు తెచ్చేందుకు భాజపా భారాస నేతలు ఎన్నడైనా ప్రయత్నించారా అంటూ ఎదురుదాడికి దిగారు. మోడీని ప్రధాని చేయాలి, రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని నేను అడుగుతున్నా. 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, ఏ రోజైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం 10 పైసలు తెచ్చినవా? జాతీయ హోదా తీసుకొచ్చినవా? మా మాదిగ బిడ్డల ఏబిసిడి వర్గీకరణ కోసం ఏ రోజైనా ప్రధానమంత్రిని కలిసినవా? మా ముదిరాజు బిడ్డలు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మార్పించడానికి మీ నాయకుడు నరేంద్ర మోడీ దగ్గరికి ఎప్పుడన్నా మా వాళ్ళను తీసుకెళ్లినవా అని నేను అడుగుతున్నా. ఇవాళ మహబూబ్ నగర్ రాయచూర్ రోడ్డు ఎందుకు పడావు పడ్డది? దాని కాంట్రాక్టర్లు ఎవరు? ఆ నిధులకు దోపిడీకి పాల్పడ్డది ఎవరు అని నేను అడుగుతున్నా. ఎప్పుడైనా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ గురించి నరేంద్ర మోడీని కలిసినవా? లేకపోతే మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి జాతీయ నిధులేమైనా తీసుకురావడానికి ప్రయత్నం చేసినవా? 10 ఏళ్లు నరేంద్ర మోడీ ఉండి పాలమూరుని ఎండబెట్టి ఈ ప్రాంత రైతులు, ఈ ప్రాంత పేదలు లక్షలాదిగా వలసలిపోతుంటే ఒక్కరోజు పట్టించుకోలేదు. అయినా బీజేపీకి ఓటు అడుగుతున్నావు. 100 రోజుల్లో నన్ను గద్దె దించమంటుండు కేసీఆర్ గాని 10 ఏళ్లు గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేడు? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. కూతురు కవితకు బెయిల్ కోసం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు భారాస అధినేత కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం, ఇవాళ కాంగ్రెస్ ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్ 5 పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారీ తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తల్ని ఇవాళ బొందబెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. బీఆర్ఎస్ నాయకులారా, మీరు ఆలోచన చెయ్యండి. లక్షలాది మంది కార్యకర్తలు ఇతర పార్టీలు జైలుకు పోయినప్పుడు కేసీఆర్కు దుఃఖం లేదు. నాలాంటోని బిడ్డ లగ్గం ఉంటే కూడా వదలకుండా జైల్లో పెట్టినప్పుడు ఆయనకు బాధ తెలియలేదు. కానీ బిడ్డ జైలుకు పోగానే మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టిండు. ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఆగస్టు 15 లోపు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. వచ్చే పంట సీజన్ నుంచి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా. అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఎట్లయితే
మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసినో, ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో, ఎట్లయితే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినో, అట్లనే 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. ఏకకాలంలో మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. మీ బిడ్డను నేను. ఇదే కాదు, 500 రూపాయలు బోనస్ అన్నాడు. వచ్చేసారి పండించే వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది. నా తెలంగాణ రైతాంగ సోదరులకు నేను మాట ఇస్తున్న మిత్రులారా, ఏళ్లుగా కులగణన చేపట్టాలని అడిగితే ప్రధాని మోదీ స్పందించకుండా బీసీలకు అన్యాయం చేస్తున్నారని రేవంత్ విమర్శించారు. 14 ఎంపీ సీట్లు గెలిస్తే ఆగస్టు 15వ తారీఖులోపు ముదిరాజు బిడ్డను మంత్రి చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. మాదిగల ఏబీసీడీల వర్గీకరణ మీద కేసీఆర్ 10 ఏళ్లలో సుప్రీంకోర్టులో కేసు వాదించకపోతే అధికారంలోకి రాగానే వాదనలు జరిగేలా చేశామని తెలిపారు. వర్గీకరణ పోరాటం చేస్తున్న మిత్రుణ్ణి కేసీఆర్ అరెస్టు చేసి జైల్లో పెడితే బెయిల్ ఇప్పించింది తానేనని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రకటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసమే ఆగస్టు 15న రుణమాఫీ అంటున్నారని మండిపడ్డారు. భారాస చేసిన పోరాటానికి భయపడే సీఎం ప్రకటన చేశారన్న హరీష్, డిసెంబర్ 9న రుణమాఫీ చేయనందుకు ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని ఎందుకు ఇవ్వలేదన్న ఆయన, మహిళలకు నెలకు 2,500 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ సిద్దిపేట నుంచి రైతులు పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు సిద్దిపేట గ్రామీణ మండలం, రాఘవాపూర్, చిన్న కోడూరు మండలం మార్కెట్ యార్డ్ నుంచి కర్షకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు రాశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారని పోస్ట్ కార్డులో వివరించారు. వరి ధాన్యానికి ఇస్తానన్న 500 బోనస్, రైతు భరోసా కింద 15,000, రైతు కూలీలకు ఇస్తామన్న 15,000, 2 లక్షల రుణమాఫీ, పంట నష్టపరిహారం కింద 25,000 ఇచ్చి అన్నదాతలను ఆదుకోవాలని ఉత్తరాల్లో కోరారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని రైతులు హెచ్చరించారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారిస్తుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా పాలనాధికారి ప్రావీణ్య పరిశీలించారు. వచ్చే నెల 13న ఎంపీ ఎన్నికలు జరగనుండగా ముందస్తుగా కేంద్రాల్లో ఉన్న పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో అధికారులు సన్నద్దం కావాలని పేర్కొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు నిర్దేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. ప్రజాశాంతి పార్టీ గ్లోబల్ పీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కోటిలోని సీబీఐకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 50,000 కోట్లు అవినీతి జరిగిందని కాగ్ పేర్కొన్నట్టు వివరించారు. రాష్ట్ర హైకోర్టులో ఆ నివేదిక ఉన్నా సీబీఐ విచారణకు ఆదేశించలేదన్నారు. గత ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ప్రశ్నించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు స్పందించడం లేదని పాల్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బట్టబయలయ్యే వరకు పోరాటం చేస్తానని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు. అతి పెద్ద స్కామ్ ఏది అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగింది. కోర్టు ఆర్డర్ అయినా ఉండాలి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి, లేదు అంటే ముఖ్యమంత్రి గారైనా సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి లెటర్ రాయాలి. రేవంత్ రెడ్డిని అర్జెంట్ గా మీరు లెటర్ రాయండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ అని అర్జెంట్ గా ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ ఇవ్వాలని, ఇంకా ఆనరబుల్ సుప్రీం కోర్టుకు వెళ్లి దీని కొరకు నేను పోరాడతాను. హైదరాబాద్లో పోలీసులు బెట్టింగ్ ముఠా ఆట కట్టిస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా ఓవైపు ఉత్కంఠభరితంగా మ్యాచ్లు జరుగుతుంటే మరోవైపు జోరుగా ఆన్లైన్ పందాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు పలు బెట్టింగ్ ముఠాలను పట్టుకున్న పోలీసులు కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఐపీఎల్ సీజన్ సందర్భంగా పందెం రాయుళ్లు కోట్ల రూపాయల్లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో 24 గంటల్లోనే 5 ముఠాలకు చెందిన 15 మందిని అరెస్టు చేసి వారి నుంచి 2,41,00,000 నగదు, ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహించేందుకు వినియోగించే పరికరాలు, చరవాణ్లను స్వాధీనం చేసుకున్నారు. 57 బ్యాంకు ఖాతాల్లోని నగదు, 8 యూపీఐ నెంబర్లను ఫ్రీజ్ చేశారు. నిలుపుదల చేసిన నగదు సామాగ్రి విలువ 3,29,00,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులపై గేమింగ్ యాక్ట్ సహా ఇతర సెక్షన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిమిత్తం సంబంధిత ఠాణాలకు అప్పగించారు.
బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో కూకట్పల్లి బాలాజీనగర్ కు చెందిన పొందూరి సురేష్ ను అరెస్టు చేసిన శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు నిందితుడిచ్చిన సమాచారంతో వికారాబాద్ కు చెందిన రామకృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. మరో కీలక నిందితుడు పరారీలో ఉన్నాడు. మ్యాచ్ సమయంలో వివిధ బెట్టింగ్ వెబ్సైట్ల ద్వారా కోట్ల రూపాయల బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 80 లక్షల నగదు, 2 లక్షల విలువైన బెట్టింగ్ సామాగ్రి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో దుండిగల్ పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు దుండిగల్ మల్లంపేటలోని ఓ అపార్ట్మెంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో సోదాలు జరిపి 4గురిని అరెస్టు చేశారు. వారి నుంచి 1,21,000 నగదు, 4,85,000 విలువ చేసే బెట్టింగ్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో మియాపూర్ పరిధిలోని గోకుల ఫ్లాట్స్ లో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు 4 బుక్కీలను అరెస్టు చేయగా మరో 4 పరారీలో ఉన్నారు. నిందితులు ఇప్పటి వరకు 15,40,00,000 రూపాయల బెట్టింగ్ నిర్వహించినట్లు తెలిపారు. వారి నుంచి 1,45,00,000 నగదు, బ్యాంకు ఖాతాల్లో సొమ్ము నిలుపుదల చేసిన పోలీసులు 80 లక్షల విలువ చేసే బెట్టింగ్ సామాగ్రి, కారు, చరవాణులు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకో కేసులో బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు గాజుల రామారం పరిధిలో అజయ్ కుమార్, మహేష్ కుమార్ అనే 2 బుక్కీలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 93,000 నగదు, 1,04,000 విలువ చేసే సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో బాచుపల్లి పరిధిలో 3 బుకీలను బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నిందితుల ఖాతాలోని 13 లక్షల రూపాయలను నిలుపుదల చేశారు. 1,83,000 విలువ చేసే సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కీప్యాడ్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ నిర్వహించడం నేరమని, ఎవరైనా అలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే డయల్ 100కి కానీ సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444కి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ ప్రశాంతంగా సాగుతుందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం జఫ్తిషిన్నూరులో ఇందిరా క్రాంతి పథకం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన చౌహాన్ భారత ఆహార సంస్థ నిర్దేశించిన FAQ ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. ధాన్యం నాణ్యత, కొనుగోలు తీరుపై ఆరా తీశారు. రైతులకు 48 గంటల్లో డబ్బులు అందేలా చూడాలన్న చౌహాన్ అన్నదాతలకు ప్రాథమిక సౌకర్యార్థం కేంద్రాల వద్ద తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలు ఎర్లీ బర్డ్ పథకాన్ని వినియోగించుకుని ఈ నెల 30 లోపు ఆస్తి పన్ను చెల్లించి 5% రిబేట్ పొందాలని కమిషనర్ రొనాల్డ్ రోస్ కోరారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లింపునకు సంబంధించి ఎర్లీ బర్డ్ పథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఎర్లీ బర్డ్ పథకంతో ఇప్పటి వరకు 230 కోట్ల రూపాయల పన్ను వసూలైందన్న రొనాల్డ్ నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత సమయంలోపు ఆస్తి పన్ను చెల్లించి రిబేట్ పొందాలని విజ్ఞప్తి చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో స్థానిక జడ్పీటీసీ భర్త గూడాల శ్రీనివాస్ డ్యాన్స్ చేయడంపై తీవ్ర కలకలం రేపింది. డ్యాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. పోలీస్ స్టేషన్లో ఓ రాజకీయ నాయకుడు ఇలా వ్యవహరించడంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. ఘటనపై జిల్లా పోలీసు యంత్రాంగం స్పందించి మహదేవ్పూర్ ఎస్ఐ ప్రసాద్ను వీఆర్కు అటాచ్ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై జడ్పీటీసీ భర్త స్పందిస్తూ కేవలం వ్యాయామం, యోగా గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ కార్యాలయంలో అలా చేసినట్టు పేర్కొన్నారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న భాజపాను రాబోయే ఎన్నికల్లో ఓడించాలని రాష్ట్ర రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నిజామాబాద్లో పిలుపునిచ్చింది. 10 ఏళ్లుగా రైతులకు మద్దతు ధర కల్పించకుండా పసుపు బోర్డు హామీ పేరుతో మోసం చేసిన భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ను ఓడించాలని కమిటీ సభ్యులు తెలిపారు. స్వామినాథన్ సిఫార్సును అమలు చేయకుండా కర్షకులను తీవ్ర నష్టాల్లోకి భాజపా నెట్టిందని ఆరోపించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా భాజపాకు తగిన బుద్ధి చెప్పాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ధరకు గ్యారంటీ కల్పిస్తామని చెప్పేసి ఆనాడు 10 సంవత్సరాల క్రితం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడ కూడా స్వామినాథన్ సిఫారసు అమలు చేయలేదు, రైతులకు సంబంధించినటువంటి రుణాలు మాఫీ చేయలేదు. ఈ రకంగా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి రైతులు విసిగిపోయి కార్పొరేట్ కంపెనీలకు అప్పయ్యప్పలైనటువంటి ఒక కాన్సెప్ట్ తోటి బీజేపీ పాలన కొనసాగింది. ప్రధానంగా 2019లో పసుపు బోర్డుని మోసం చేసిన అరవింద్ను ఓడించడానికి మేము గ్రామాల్లో ప్రచారం చేయాలని పసుపుపై చర్చ అనే కార్యక్రమాన్ని కూడా 2 కమిటీలు సంయుక్తంగా నిర్ణయం చేయడం జరిగింది.
తీసుకున్న అప్పు చెల్లించలేదంటూ ఖరీదైన కారును తగలబెట్టిన ఘటన హైదరాబాద్లో జరిగింది. నార్సింగికి చెందిన వ్యాపారి నీరజ్కు కార్లంటే చాలా ఇష్టం. అతను లంబోర్గినీ కంపెనీకి చెందిన స్పోర్ట్స్ కారును సెకండ్ హ్యాండ్లో ఫైనాన్షియర్ల దగ్గర అప్పు చేసుకున్నాడు. కొన్నాళ్లు నడిపాక ఆ కారును అమ్మేద్దామని తెలిసిన అయాన్కు చెప్పాడు. అయాన్ ఆ విషయం మొగల్పురాకు చెందిన అమన్కు చేరవేశాడు. అమన్ మిత్రుల ద్వారా విషయం తెలుసుకున్న అహ్మద్ కారు కొంటానని మామిడిపల్లిలోని ఫామ్ హౌస్కు తేవాలని సూచించాడు. కారు ఓనర్ నీరజ్ 2 కోట్లు అప్పు ఇవ్వాల్సి ఉందంటూ పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ శివారు కొంపల్లిలో బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి రాయ్పూర్కు వెళుతున్న బస్సులో ఒక్కసారిగా పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సు ఆపాడు. ఆందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే బస్సులో నుంచి కిందకు దిగిపోయారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. భద్రాచలంలో ఈ నెల 17న జరగనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా తెలిపారు. కళ్యాణానికి వచ్చే భక్తులకు ప్రత్యేక బస్సులు, ఉచిత తలంబ్రాల కౌంటర్లు, లడ్డూ ప్రసాదాల కౌంటర్లు, తాగునీరు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం పార్కింగ్ ప్రదేశాలకు క్యూఆర్ కోడ్ ప్రత్యేక డిజైన్ చేసి అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. ఎండ తీవ్రత భక్తులపై పడకుండా ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆలయం వరకు రహదారులు మొత్తం చలువ పందిళ్లు వేసినట్టు తెలిపారు. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న 3 ఏళ్ల బాలుడు నీటి సంపులో పడి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురంలో చోటు చేసుకుంది. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి యశ్వంత్ ప్రమాదవశాత్తు సంపులో పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఎక్కడ చూసినా ఫలితం లేకపోయింది. చాలాసేపటి తర్వాత నీటి సంపులో బాలుడు మృతదేహం కనిపించడంతో బయటకు తీశారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు విగత జీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రోజు రోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల ప్రభావం గ్రేటర్లోని సిటీ ఆర్టీసీ బస్సులపై పడింది. ఎండల కారణంగా ప్రయాణికులు మధ్యాహ్నం తక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నారని ఆర్టీసీ వెల్లడించింది. దీంతో గ్రేటర్లో సిటీ బస్సులను తగ్గించాలని అధికారులు నిర్ణయించినట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తక్కువ సంఖ్యలో బస్ సర్వీసులను నడుపుతామన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి తిరిగి అర్ధరాత్రి 12 గంటల వరకు బస్సులు యథావిధిగా తిరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి మధ్యాహ్నం సమయంలో బస్సుల సంఖ్య తగ్గించనున్నట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్లో శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అదే ఊపులో లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఉవ్వెళ్లూరుతోంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న కమలం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆధిపత్యం ప్రదర్శించాలని వ్యూహాలు రచిస్తోంది. ప్రధాని మోదీకి ఉన్న చరిష్మానే ప్రధాన బలంగా భాజపా రంగంలోకి దిగగా ప్రభుత్వ వ్యతిరేకతను, న్యాయ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధి పొందాలని హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. సార్వత్రిక ఎన్నికల సమరంలో ఛత్తీస్గఢ్లోని మొత్తం 11 లోక్సభ స్థానాలకు 3 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7వ తేదీల్లో 3 దశల్లో పోలింగ్ జరగనుండగా ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 11 స్థానాల్లో భాజపా 9 స్థానాలు కైవసం చేసుకోగా కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. పోలింగ్ తేదీకి సమయం సమీపిస్తోన్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ప్రచార వ్యూహాలకు మరింత పదును పెట్టాయి. డబుల్ ఇంజన్ సర్కార్ జరిగిన అభివృద్ధి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, అయోధ్య రామాలయ ప్రారంభం, ప్రధాని మోదీ చరిష్మాలే ప్రధాన అస్త్రాలుగా భాజపా ప్రచారంలో దూసుకుపోతోంది. శాసనసభ ఎన్నికలకు ముందు రైతులకిచ్చిన అనేక హామీలను భాజపా సర్కారు నెరవేర్చింది. దీనిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. మరోవైపు వ్యవసాయ సంక్షోభం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కులగణన అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజల వద్దకు వెళ్తోంది. ప్రధాని నరేంద్ర మోదీకున్న ప్రజాదరణ భాజపాకు ప్రధాన బలంగా మారనుంది. అబ్కీ బార్ 400 పార్ అంటూ ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు శ్రేణులు క్షేత్రస్థాయిలో బలంగా పనిచేస్తున్నాయి. ఛత్తీస్గఢ్లోని మొత్తం 11 స్థానాలకు భాజపా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. 4 సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు నిరాకరించింది. ఒక మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేతో సహా 3 మహిళా నేతలకు కమలం పార్టీ టికెట్లు ఇచ్చింది. మరోవైపు కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ 2 మాజీ మంత్రులకు సీట్లు కేటాయించింది. ఏడాది క్రితం వరకు ఛత్తీస్గఢ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజాకర్షక పథకాలు, అభివృద్ధిపై భారీ నమ్మకం పెట్టుకున్న 2023 శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైంది. కానీ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని హస్తం పార్టీ గట్టి పట్టుదలతో ఉంది.
2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ హిందుత్వం, ప్రజాకర్షక హామీలతో దూకుడుగా ప్రచారం నిర్వహించిన భాజపా 90 మంది సభ్యులున్న అసెంబ్లీలో 54 స్థానాలు కైవసం చేసుకుంది. శాసనసభ ఎన్నికల వేళ ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 35 సీట్లు గెలుచుకోగలిగింది. శాసనసభ ఎన్నికల్లో భాజపాకు 46.27% ఓట్లు రాగా కాంగ్రెస్ కు 42.23% ఓట్లు వచ్చాయి. అయితే మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ ను విభజించినప్పటి నుంచి సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించలేదు. 2004, 2009, 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ అంచనాల మేర రాణించలేదు. 2004, 2009, 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఛత్తీస్గఢ్ లోని మొత్తం 11 స్థానాల్లో 10 స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటింది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా 9 స్థానాలను కమలం పార్టీ గెలుచుకుంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల సమరంలోనూ కాంగ్రెస్ కు ఎదురుగాలే వీస్తోందన్న విశ్లేషణలున్నాయి. ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో ఈసారి అవినీతి ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మహాదేవ్ బెట్టింగ్ యాప్, బొగ్గు, మద్యం కుంభకోణాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా భాజపా నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బొగ్గు రవాణా, మద్యం వ్యాపారం, మినరల్ ఫౌండేషన్, ధాన్యం మిల్లింగ్ నియామకాల్లో జరిగిన అవినీతిపై అవినీతి నిరోధక శాఖ, ఆర్థిక నేరాల విభాగం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ఎఫ్ఐఆర్లు నమోదు చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాల కుంభకోణంపై సిబిఐ విచారణ చేపట్టింది. ఈ అవినీతిని భాజపా క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తోంది. ఈ అవినీతి ఆరోపణలను హస్తం పార్టీ ఖండిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి రాజ్యాంగ సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడుతోంది. అయోధ్యలో రామమందిర ప్రారంభం భారతీయ జనతా పార్టీకి బాగా కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అయోధ్య, వారణాసి తీర్థయాత్రలకు ప్రజలను పంపేందుకు శ్రీ రామ్లాలా దర్శన్ యోజనను ప్రారంభించింది. ఇది కమలం పార్టీ విజయావకాశాలను మరింత పెంచింది. ఛత్తీస్గఢ్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అంశాలను కాంగ్రెస్ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ భాజపాపై విమర్శలు గుప్పిస్తోంది. ఉత్తర ఛత్తీస్గఢ్ లో కోల్ బ్లాక్ల కేటాయింపుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ వీటిపై నిరసనలు కూడా చేసింది. భాజపా కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతోందని హస్తం పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి వరకు సంస్థాగతంగా చాలా బలంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కూడా కమలం పార్టీకి కలిసి రానుంది. కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య విభేదాలు భాజపాకు సానుకూలంగా మారాయి. సీఎం విష్ణుదేవ్ సాయి ప్రభుత్వం మహిళలకు ఆర్థిక సహాయం, రైతులకు ఇన్పుట్ సాయం అందిస్తోంది. ఇవి భాజపాకు బలంగా మారాయి. కేంద్రంలో మోదీ ఉన్నా రాష్ట్రంలో బలమైన ప్రజాదరణ పొందిన వ్యక్తి లేకపోవడం భాజపాకు ప్రతికూలంగా మారింది. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తమ దేశంపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆ దేశంపై ప్రతిదాడి తప్పదని, ఇందుకోసం ఆపరేషన్ ఐరన్ షీల్డ్ చేపడతామని ఇజ్రాయెల్ రక్షణ బలగాల అధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవీ స్పష్టం చేశారు. తమ వ్యూహాత్మక సామర్థ్యాలను దెబ్బతీయాలని ఇరాన్ భావించిందన్న ఆయన మునుపెన్నడూ ఇలాంటిది చోటు చేసుకోలేదని తెలిపారు. ఇప్పుడు స్పందించకుండా మౌనం వహిస్తే భవిష్యత్తులో ఇరాన్ నుంచి మరింత ముప్పు ఏర్పడే అవకాశం ఉందని టెల్ అవీవ్ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ విషయం తేలే వరకు గాజాలోని రఫాపై ఆపరేషన్ను నిలిపివేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నిర్ణయించినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ప్రతిదాడి విషయంలో తాము ఇజ్రాయెల్ను నిర్దేశించలేమని, నచ్చిన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఆ దేశానికి ఉందని అమెరికా తెలిపింది. ప్రతిదాడికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్పై ఇరాన్ దాడిపై చర్చించేందుకు అత్యవసరంగా సమావేశమైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది.